హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము బెంగళూరులోని హెచ్ఎల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాం. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అండ్ మా బాబు కూడా. కిడ్స్కి ఇలాంటి ప్లేసెస్ ఎంతో ఎక్సైటింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తాయి. చూసారుగా మా వాడు ఎక్సైట్మెంట్. సో ప్రతి ఒక్క కిడ్ ఇలానే ఎక్సైట్ అవుతారు. ఎవరైనా బెంగళూరు సరౌండింగ్స్లో ఉన్నా, లేకపోతే ఆల్రెడీ బెంగళూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే చూసేసే ఉంటారు. ఎప్పుడైనా బెంగళూరు విజిట్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడైతే వెరీ ఇంపార్టెంట్ ఏరోప్లేన్స్ అండ్ ఫ్లైట్స్ని మనకి ఇక్కడ షోకేస్ చేస్తారు. అండ్ అక్కడ వెదర్ అండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఏంటది? హెలికాప్టర్. మా వాడు ఎగ్జైట్మెంట్లో హెలికాప్టర్ ట్రైన్ అంటున్నాడు. అండ్ అక్కడ స్మాల్ ఫిష్ పాండ్ కూడా ఉంది. చాలా బాగా అనిపించింది. మనకి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాంటి అక్వేరియంస్ కానీ, లేకపోతే ఫిష్ పాండ్స్ కానీ చూస్తే పిల్లలకి ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అలాంటివి. చూసారుగా మా హస్బెండ్ కూడా జోక్ చేస్తున్నారు. అమ్మో అడుగు ఎంతో హెలికాప్టర్ని కొంటాను అంటున్నారు. మా వాడు అడగడం అండ్ మా హస్బెండ్ కొంటాను అని చెప్పడం ఇంకా బాగుంది. కానీ ఆ హెలికాప్టర్ అయితే చాలా ముద్దుగా అనిపించింది. అండ్ ఆ తర్వాత అక్కడ ఒక్కొక్క డెకేడ్కి సంబంధించి ఒక్కొక్క ఫ్లైట్స్ని మనకి కొన్ని ఫ్లైట్స్ని ఒక బాక్స్లో అరేంజ్ చేసి పెట్టారనమాట. దానికి సంబంధించి ఎవరు ఇన్వెంట్ చేశారు అలా ఒక్కో డెకేడ్కి రిలేటెడ్వి మనకి అక్కడ దానికి రిలేటెడ్ హెలికాప్టర్స్ని అండ్ ఏరోప్లేన్స్ని మనకు ఒక గ్లాస్లో పెట్టి మనకి డిస్కవర్ చేశారనమాట. ఏంటమ్మవి? ఏంటవి? ఎందుకు కావాలి? విన్నారుగా మా వాడి గోల, మమ్మీ నాకు అది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి అని ప్రతి ఒక్కటి చూసిన ప్రతిదాన్ని కావాలని చాలా గోల్ చేశాడు. ఇంకా మేమైతే ఫాస్ట్గా చూసేసి బయటకు అయితే వెళ్ళిపోయాం. లేకపోతే వాడు అసలు ఏదో ఒకటి బయటికి తీసి ఇచ్చే వరకు ఊరుకునే లేడని చెప్పేసి అని మళ్ళీ వాడితో ఇబ్బంది అవుతుందని బయటకైతే వచ్చేసాము. అక్కడ బయట పిఎస్ఎల్వి చంద్రయాన్ కూడా బయట షోకేస్ చేశారు. మేమైతే ఫైనల్గా మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కొన్ని ఫొటోస్కి స్టీల్స్ ఇచ్చేసి మా వాడి చేత కూడా కొన్ని బలవంతంగా పోజెస్కి నించోపెట్టి ఫొటోస్ అయితే తీసేసి ఎండ్ ఆఫ్ ద డే మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. బై బై, లవ్ యూ ఆల్.